ప్రతి మేకప్ ఆర్టిస్ట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. నేను కూడా ఈ ప్రాబ్లం మొన్న ఒక క్లయింట్ తో ఫేస్ చేశాను. అది మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ అండి, నేను మీ వసు, ఫౌండర్ ఆఫ్ మిస్ వరల్డ్ బ్యూటీ సెలూన్ అండ్ అకాడమీ. రీసెంట్ గా మేము ఒక బ్రైడల్ బుకింగ్ తీసుకున్నామండి, రిసెప్షన్ మేక్ ఓవర్. అయితే ఏమైందంటే మేకప్ అంతా బాగానే వచ్చింది. క్లయింట్ కూడా అక్కడ సాటిస్ఫై అయ్యారు, 100% బాగుందని చెప్పారు. నేను ప్రతిదీ కూడా క్లయింట్ కి చూపించే చేస్తాను అనమాట. ఇది ఓకేనా, ఈ షేడ్ ఓకేనా అని చెప్పి అడిగే చేస్తాను. నాకు అలా అలవాటు ఫస్ట్ నుంచి. తీరా మొత్తం వేసాక ఇలా ఎందుకు చేస్తాను అని క్లయింట్ కూడా ఇప్పుడు ఇబ్బంది పడకూడదు అనమాట. అందువల్ల మిర్రర్ ముందే మేకప్ అనేది చేస్తాను. క్లయింట్ కూడా 100% సాటిస్ఫై అయ్యారు, బాగుందని చెప్పారు, అంతా ఓకే. కాకపోతే అక్కడ హడావులో ఉండడం వల్ల అమౌంట్ వెంటనే తీసుకోవడం అనేది జరగలేదు అనమాట. తర్వాత పే చేస్తామన్నారు, మేము కూడా ఓకే అని చెప్పి వచ్చేసాము. అయితే పేమెంట్ కోసం నెక్స్ట్ డే కాల్ చేస్తాము. నెక్స్ట్ డే కాల్ చేసినప్పుడు ఏమన్నారంటే మేకప్ కొంచెం హెవీ అయిందని, లేకపోతే హెయిర్ స్టైల్ అలా ఉందని, అది సెట్ అవ్వలేదని, ఇవన్నీ రీజన్స్ చెప్పారు. వాళ్ళకి నేను మిర్రర్ ముందు కూర్చోబెట్టే మేకప్ చేశాను, హెయిర్ స్టైల్ కూడా అలానే వేసాను. వాళ్ళు అక్కడ 100% బాగుందని చెప్పాక నేను అక్కడి నుంచి వచ్చాను అనమాట. నాకు క్లయింట్ కదా హెయిర్ స్టైల్ అలా ఉంది ఇలా ఉంది అని చెప్తే డెఫినెట్ గా తీసేసి మళ్ళీ వేస్తాను. నాకు అది అలవాటు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి అసలు నేను ట్రై చేయను, వాళ్ళకి నచ్చినట్టే చేస్తాను అనమాట 100%. అక్కడ బాగుందని చెప్పి అంతా ఓకే అని చెప్పిన తర్వాత నెక్స్ట్ డే పేమెంట్ కోసం కాల్ చేసినప్పుడు వేరే ఏజెన్సీ ఏవో చెప్పి మనం బుక్ చేసుకునే అమౌంట్ 10% పే చేస్తాను అన్నారు. నాకు అసలు ఆ 10% కూడా తీసుకోవాలనిపించలేదు. ప్రాబ్లం లేదండి, ఆ 10% అమౌంట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి, నేను ఆ మేకప్ నేను ఫ్రీగా చేశాను అనుకుంటాను, నాకు అసలు ఆ అమౌంట్ వద్దు, నేను వాడే బ్రాండ్ కాస్ట్ లో హాఫ్ అమౌంట్ కూడా రాదు, అది ప్రాబ్లం లేదు, నాకు అసలు అమౌంట్ వద్దని చెప్పి నేను అమౌంట్ అయితే అసలు తీసుకోలేదు. కాకపోతే ఇలాంటి ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. ఎప్పుడైతే మనం మేకప్ చేస్తామో ఆన్ ద స్పాట్ అమౌంట్ అయితే తీసుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే మనం వచ్చేసిన తర్వాత అమౌంట్ తగ్గించడానికి, అందరి క్లయింట్స్ ఇలా ఉంటారంటే కొంతమంది కోసమే చెప్తున్నాను. నేను వచ్చేసాక కూడా జెన్యూన్ గా ఒక 1 వీక్ తర్వాత కూడా పే చేసిన వాళ్ళు చాలా మందిని చూశాను. ఇలాంటి క్లయింట్ అయితే ఫస్ట్ టైం ఫేస్ చేశాను, నేను ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. అయితే అమౌంట్ ఖచ్చితంగా మీరు అక్కడే తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. పేమెంట్ అనేది మీరు అక్కడే తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే అక్కడ బ్రైడ్ అనేది సాటిస్ఫై అయినా సరే కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు అలా ఉంది ఇలా ఉందని ఏవో ఒక పేర్లు పెట్టి బ్రైడ్ మైండ్ అనేది డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ తర్వాత ఏం చేస్తారంటే పేమెంట్ కొంచెం తగ్గిస్తామని, లేకపోతే 50% పే చేస్తాము, ఇలాంటివి కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి అనమాట. నేనైతే ఎప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేయలేదు, ఫస్ట్ టైం. అందుకే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.